ప్రభుత్వాలను ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కర్కశంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, మరీ దారుణంగా పీడీ యాక్టులు పెట్టడం. విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. దానిని నిరసిస్తూ మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలన్నీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఒక్క వామపక్ష విద్యార్థుల పట్లే కాదు, ప్రతిపక్షాలన్నింటి పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలానే నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుంది. సమస్యల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల పట్ల నిలదీస్తే ఆ నిలదీతకు సమాధానంగా వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 17 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నీళ్లు ఇవ్వండి, ఎత్తిపోతల పథకం గురించి మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద సమాధానం చెప్పండి అని అంటే ఒక అక్రమ కేసు. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని చెప్పి ఒక నిరసన చేస్తే ఒక అక్రమ కేసు. అలానే ఇక్కడ మద్యం విపరీతంగా ఏర్లై పారుతోందని అంటే ఒక అక్రమ కేసు. ఎక్కడ చూసినా ఏ సమస్యను ప్రస్తావించినా అక్రమ కేసులు బనాయించి రోళ్లను మూయించడం తప్ప మరొక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం తయారైంది. దీనికి బుద్ధి చెప్పేటటువంటి రోజులు ఖచ్చితంగా త్వరలోనే వస్తాయన్నటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తున్నారు.